ఓం నమో రామదూతాయ. సహజంగా మనం పురాతన కథలు వింటున్నప్పుడు దేవతల యొక్క సభలో సంగీతాలు, వీణావాద్యములు, నృత్య గీతాదికాలు మారుమ్రోగుతూ ఉంటాయి. దాంట్లో దేవతలు ఆనందిస్తుంటారు అనేటువంటివి వింటూ ఉంటాం. అలా మారుమ్రోగుతుంటే ఆ దివ్యగానాన్ని ఆలపించేటువంటిది ఎవరో తెలుసా? వారి పేరు గంధర్వులు. అసలు గంధర్వులు ఎవరు? దేవతల, మనుష్యుల? వారి శక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారం గంధర్వులు స్వర్గలోకంలో నివసించేటువంటి దివ్యజీవులు. వీరు ప్రధానంగా సంగీతము, గానము, నృత్యము, కళలకు అధిపతులుగా ప్రసిద్ధి చెందారు. దేవతల రాజైనటువంటి ఇంద్రుడు సభలో జరిగే ఉత్సవాల్లో గంధర్వులు దివ్యగానాన్ని ఆలపిస్తారు. వీరి సంగీతం అంత మధురంగా ఉంటుందని, దానిని విన్నవారికి మనశ్శాంతి, ఆనందం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉంటాయి. గంధర్వులు కేవలం గాయకులు మాత్రమే కాదు, వారు యుద్ధ విద్య, మాయా విద్య, గుర్రపు స్వారీ, దివ్యాస్త్రాల వినియోగంలో కూడా నైపుణ్యం కలిగి ఉంటారని మనకు పురాణాలు తెలుపుతాయి. గంధర్వులకి కావలసినటువంటి రూపాన్ని ధరించేటువంటి శక్తి ఉంటుంది. వారు ఆకాశంలో సంచరించగలరు. సుగంధాలు, పుష్పాలు, సంగీతము, కళలు వారికి అత్యంత ప్రీతికరమైనవి. పురాణాల్లో గంధర్వులు తరచూ అప్సరసలతో కలిసి కనపడుతూ ఉంటారు. అప్సరసలు నృత్యం చేస్తే గంధర్వులు సంగీతాన్ని అందిస్తారు. అందువల్ల వారిని స్వర్గలోకంలోని కళాకారులుగా భావిస్తూ ఉంటారు. మహాభారతంలో చిత్రసేనుడు అనేటువంటి ఒక గంధర్వుడు చాలా ప్రముఖుడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడే కాకుండా పరాక్రమశాలి యోధుడు కూడా. ఒక సందర్భంలో అర్జునుడికి సంగీతము, నృత్య విద్యలను కూడా బోధించినట్లు కథనాలు తెలుపుతున్నాయి. ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి 8 వివాహ విధానాలలో గంధర్వ వివాహం కూడా ఒకటి. ఇందులో యువకుడు, యువతి పరస్పర సమ్మతితో, ప్రేమతో వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. దీనికి పెద్దల అనుమతి లేదా యజ్ఞకర్మలు తప్పనిసరి కాకపోవచ్చు. అందుకే ప్రేమ ఆధారిత వివాహాన్ని గంధర్వ వివాహం అని పిలుస్తూ ఉంటారు. గంధర్వులు కేవలం సంగీతకారులు మాత్రమే కాదు, వారు కళలు, సంగీతము, సౌందర్యము, సంస్కృతికి ప్రతీకలు. వారి గానం దేవతలను సైతం పరవశింపజేస్తుందని మన వేదాలు, పురాణాలు బాగా తెలుపుతుంటాయి. ముఖ్యంగా వివాహంలో గంధర్వుడి యొక్క అనుగ్రహం కావాలని కూడా మనము పూజ చేస్తూ ఉంటాము. కాబట్టి ఆయన అనుగ్రహం బాగా ఉండాలని, చక్కటి అన్యోన్య దాంపత్యం ప్రతి జంటకి ఉండాలని తెలియజేస్తూ కోరుకుంటూ ఓం నమో రామదూతాయ.